హాయ్ గైస్, పాత థియేటర్లో సినిమాకు ఆలయాలు లాంటివి. ఎస్, లిటరల్ గా పాత రోజుల్లో థియేటర్స్ కి ఏకంగా పూజలు చేసేవారు డైరెక్ట్ గా. సో ఈ టాపిక్ గురించి ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయితే బుక్ మై షోలోనో డిస్ట్రిక్ట్ లోనో మనం జస్ట్ టికెట్ బుక్ చేసుకోవడమా, వెళ్ళమా, సినిమా చూసినామా, వచ్చినామా, సో అంతే ఉండేది. అదే పాత రోజుల్లో అయితే టికెట్ కోసం క్యూ లైన్ లో నిలబడి కొట్లాడి ఆ టికెట్ సంపాదించి సినిమా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసేవాళ్ళు. సో ఇప్పుడు సినిమా అంటే జస్ట్ ఒక స్క్రీన్ మాత్రమే ఉంటుంది. అప్పట్లో ఒక సినిమా అంటే అదొక ఎక్స్పీరియన్స్, అదొక మంచి అనుభవం. లిటరల్ గా థియేటర్ కి పసుపు కుంకుమ తెచ్చుకొని, పూలదండలు తెచ్చుకొని ఆ పోస్టర్లకు వేసి పూజలు చేసేవాళ్ళు. అసలు కొత్త సినిమా ఒకటి రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో ఆ ఊరు మొత్తం కలిసి వెళ్ళేది. అందరు కలిసి థియేటర్ లోపలికి ఒక్కసారి వెళ్ళగానే ఆ పేపర్లు, ఆ కేకులు, ఆ విజిల్స్, ఒక్కసారి ఆ ప్రొజెక్టర్ ఆన్ అవగానే అందరి కళ్ళు తెరపైనే ఉండేవి. సో అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు సినిమా థియేటర్ లోపలికి వెళ్ళగానే ఆ సీన్స్ కి తగ్గట్టు రియాక్షన్ ఇచ్చేవాళ్ళు ఆడియన్స్ ఆ రోజుల్లో. అంటే స్క్రీన్ పైన ఒకవేళ కోపం ఉంటే ఆ హీరో కోపడుతున్నాడంటే వీళ్ళు కోపడేవాళ్ళు. అక్కడ ఆనందం జోక్స్ ఉంటే ఇక్కడ కూడా ఆనందపడేవాళ్ళు. సో అట్లాగా అక్కడ ఫైట్స్ వస్తుంటే వీళ్ళు కూడా కోపంతో రగిలిపోయేవాళ్ళు. సో ఇలాంటి ఎమోషన్స్ అన్ని ఆ స్క్రీన్ పైన ఏం జరుగుతుందో ఇక్కడ కూడా ఆ ఎమోషన్స్ పండించేవాళ్ళు అనమాట. సో అంతగా ఇన్వాల్వ్ అయిపోయి సినిమా చూసేవాళ్ళు ఆ రోజులలో. సో ఇప్పుడు ఏంటంటే థియేటర్స్ అన్ని మల్టీప్లెక్స్ కాబట్టి మంచిగా ఏసీ ఉంటుంది, కూర్చున్నామా, సినిమా చూసినామా, బయటకు వెళ్ళి ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయామా, అంతే ఉంటుంది. అవునంటారా కాదంటారా?